నాటుసారా కల్తీ మద్యం తాగొద్దని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మధుసూదన్ రావు కోరారు. గూడూరు పట్టణంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. నాటుసారా, కాపుసారా, కల్తీ మద్యం, కల్తీ కల్లు, మాదక ద్రవ్యాలను సేవించరాదని ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మధుసూదన్ రావు, సిఐ నెహేమియా బాబు, ఎస్ఐలు సుబ్బరాజు, వెంకారెడ్డి, సురేష్, శేషు మొదలగు వారు పాల్గొన్నారు. స్టేట్ వ్యాప్తంగా మరి పై అధికారుల ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని స్టేషన్ పరిధిలోనూ మన గూడూరు హెడ్ క్వార్టర్లోనూ నాటు సారాయి, అలాగే కల్తీ మద్యము, ఇతర మత్తు పదార్థాల మీద ప్రజలకు సరైన అవగాహన కల్పించి వాటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా మేము ర్యాలీలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన గూడూరులో మా మొత్తం సిబ్బంది, స్టాఫ్, ఎక్సైజ్ స్టేషన్ స్టాఫ్, సిబ్బంది మరియు ఇతర వ్యక్తులందరం కలిసి కూడా ప్రొఫెషన్ ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నాటు సారాయి అని, కల్తీ మద్యము ప్రజలు తెలిసి తెలియక ఏవో ఇతర మత్తు పదార్థాల బానిసలైపోయి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి చక్కగా అవగాహన చేసుకొని ఏదైనా సరే కల్తీ మద్యానికి అలాగే నాటు సారాయికి దూరంగా ఉండాలని ప్రజలకు మేము విన్నపించుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ నాటు సారాయిలో చాలా విష పదార్థాలు ఉంటాయి. వాళ్ళు చచ్చిన జంతువులను వేసేస్తారు. బెల్లాన్ని మామూలుగా పానకంలో చచ్చిన జంతువులను, చెప్పులను, లెదర్ గూడ్స్, వాళ్ళకి ఏదాన్నైనా అటువంటి పదార్థాలను వేసి వాటికి ఫర్మెంటేషన్ కొరకు రకరకాల పదార్థాలు వేసి ఇలా విష పదార్థాలు ఉంటాయి. దానివల్ల ఒక వ్యక్తి 30 ఏళ్ళకే చనిపోయే ప్రమాదం ఉంది. కొందరు ఇమ్మీడియట్గా కూడా చనిపోతారు. కాబట్టి కొందరు ఏంటంటే ఇప్పుడు మెథనాల్ అనేది ఒక ఆల్మోస్ట్ అది కూడా ఆల్కహాల్ లాగానే ఉంటుంది. అది సేవించి కూడా చాలామంది ప్రజలు చనిపోతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని, వీటి గురించి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగిందండి. కాబట్టి ముఖ్యంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ నాటు సారాయి కానివ్వండి, కల్తీ మద్యం కానివ్వండి, ఇతర మత్తు పదార్థాలు, గాంజాయి, ఓపియం, హెరాయిన్ ఇలాంటి మత్తు పదార్థాలు కూడా దూరంగా ఉండి వాళ్ళ ప్రాణానికి ముప్పు తెచ్చుకోవద్దు, అలాగే వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేయొద్దు అనే ఉద్దేశంతో మేము ఈ జరుగుతున్నాం. ఇంకా ముందు కూడా ఎవ్రీ సాటర్డే ఇలాంటి మేము ఏదో ప్రోగ్రామ్ చేస్తాము. కాలేజీలలో అంటే అవగాహన సదస్సులు, ఎవ్రీ వీక్ సాటర్డే అవగాహన సదస్సులు పెట్టడము, కాలేజీలలో పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టడము, మీటింగ్స్ ప్రతి విలేజ్లోనూ మీటింగ్స్ పెట్టడం, ఇలాంటివన్నీ జరిగి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అన్ని చర్యలు